జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ 3 రాజధానులు అనే పేరుతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కనీసం ఒక 500 కోట్ల నుంచి 500 కోట్లు అయినా సరే కనీసం ఖర్చు పెట్టి ఆ ఎగ్జిక్యూటివ్ రాజధానికి కావాల్సిన మౌలిక వసతుల్ని కనీసం ఏర్పాటు చేయడానికన్నా ప్రయత్నం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే దానికి కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరేది ఏమీ కాదని చెప్పేసి మనం చేస్తాను. కేవలం తన కలలకి తగ్గ ఋషికొండని బోడిగుండు చేసి ఋషికొండ మీద 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి తనకి కావాల్సిన మరి ఏదో 10 లక్షలు 20 లక్షలు అంటారు ఆ కమోడ్, అటువంటి వాటిని ఖర్చు పెట్టి వృధా చేయటం తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ చోరీ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వెంటనే నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఏమని, అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నేనున్నప్పుడే భూమిని అలాట్ చేశాను, ఇదంతా కూడా నేను చేసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే భూమిని అలాట్ చేస్తే ఎందుకు ఆ డేటా సెంటర్కు సంబంధించిన కనీస పనులు ప్రారంభం కాల? మీరు ఏదైతే చెబుతున్నారో మేము భూమి అలాట్ చేశామో, మేమే గూగుల్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్తున్నారో, అదే సమయంలో అదే అదాని కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఎందుకు డేటా సెంటర్ నిర్మించినాయి, ఈ విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేదనే దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ డేటా సెంటర్ బిజినెస్ బాగోలేదు, డేటా సెంటర్స్ ఎక్కడ కూడా టేక్ ఆఫ్ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు భూమి ఎలాటైనా కూడా డేటా సెంటర్ రాలేదని. కానీ మీరు ఎప్పుడైతే మీరు భూమి ఇచ్చానని చెప్పుకుంటున్నారో, గూగుల్ నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారో, అదే సమయంలో హైదరాబాద్లో అనేక డేటా సెంటర్లు వచ్చిన విషయం వాస్తవా కాదని చెప్పేసి మనం చెప్తాను. ఏమి బెదిరిస్తే ఆ డేటా సెంటర్లు పారిపోయినాయో కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మరి వారిని కోరుతా ఉన్నాను. నేను భోగాపురం గురించి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏం మాట్లాడారో ఒకరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం అని బహిరంగంగా ప్రకటన చేశారా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు. జిఎంఆర్ లాంటి సంస్థకు ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వటం గర్వకారణం అని చెప్పేసి 23 ఫిబ్రవరిలో రెండోసారి శంకుస్థాపన టైంలో జగన్ గారు మాట్లాడారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఒకసారి ఆలోచించేయాలి. ఆయన చేసిన కార్యక్రమాల మూలంగా ఆయన చేసిన విధ్వంసం ఏదో ఉపన్యాసానికో లేకపోతే పత్రికా ప్రకటన కోసం విధ్వంసం అని అంటలా. పోలవరం తీసుకోండి, వాళ్ళే చెప్పారు 2021, 2022 కల్లా నీళ్లు ప్రవహింపజేస్తామని. దాన్ని ఆలస్యం చేశారు. ఒక్కసారి నష్టాన్ని కనుక లెక్కలేసినట్లయితే ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందో ఏదైనా ఒక సంస్థ క్యాల్కులేట్ చేస్తే ఈ రాష్ట్రానికి వైసీపీ చేసిన నష్టం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తారు. ఏదైతే ఐటీ కంపెనీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఐటీ హిల్స్లో, అవి కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగేది? ఆదాయపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి. ఒకసారి ఏదైనా సంస్థ విలువ కట్టినట్లయితే ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ చేశారని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. దేశంలోనే అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని
మన భోగాపురంలో స్టార్ట్ చేసుకోబోతున్నాం అని చెప్పేసి మీ అందరికీ సంఘంగా మనం చేస్తాను. అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఎందుకంటున్నానంటే లేటెస్ట్ ఎల్ఈడి స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ నిర్మాణంలో ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా అన్ని నిబంధనల్ని పాటించి ఎన్విరాన్మెంటల్గా కూడా చాలా యాప్ట్ ప్రాజెక్ట్గా దీన్ని తయారు చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో స్థానిక సంస్కృతి, ఈ ప్రాంతానికి బే ఆఫ్ బెంగాల్తో ఉన్న అనుబంధం, అంటే మ్యారిటైమ్ ఏదైతే ఉందో మత్స్యకారులు ఈ అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని చూపించే విధంగా ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దీంట్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అన్ని వసతుల్ని కూడా మరి అబ్జర్వ్ చేయడం జరిగింది. దీన్ని కేవలం ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటమే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఈ ఎకనామిక్ ఆంధ్రాకి ఒక గేట్వేగా మారబోతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ రాష్ట్రానికి ఒక గేట్వేగా, గ్లోబల్ ఆంధ్రాకి ఒక గేట్వేగా కాబోతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. నేను మరి ఈ ఎయిర్పోర్ట్లో 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులకి, అదేవిధంగా ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయటానికి చాలా సౌకర్యాలు, అదేవిధంగా ఆర్థికపరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ రావటం మూలంగా కొత్త ఇండస్ట్రీస్, ఏ ఫారిన్ ఇన్వెస్టర్ అయినా సరే రాగానే చూసుకునేది ఏంటంటే క్లైమాటికల్గా వాతావరణ పరంగా వాళ్ళకి అనుకూలమైన ప్రాంతం, అదేవిధంగా వాళ్ళు ఉండటానికి కావాల్సిన సౌకర్యాలు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, కనెక్టివిటీ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకుంటారు. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ రావడం ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అహర్నిశలు ఒక యజ్ఞంలాగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే ప్రయత్నం చేస్తారో దానికి దోహదపడే విధంగా ఇక్కడ ఐటీ సెక్టర్ కానివ్వండి, ప్రత్యేకంగా ఈ అందమైన వారి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మన సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు, ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఎప్పుడైతే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి తగ్గట్టు ఎకో సిస్టంలో ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినప్పుడు లాజిస్టిక్స్ కానివ్వండి, అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతం ఈ మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మరి అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్ కేవలం ఎయిర్పోర్టే కాకుండా దాని పక్కన మొత్తం రేపు ఏమేం చేస్తున్నారంటే ఇనాగ్రేషన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, అదేవిధంగా లేయింగ్ ఫౌండేషన్ ఫర్ సిటీ సైడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏవియేషన్ హబ్ ఎట్ భోగాపురం 500 ఎకరాల్లో ఇది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా ఈ కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. దీని మూలంగా ఏమిటంటే ఇక్కడ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్, అదేవిధంగా ఇంకా రకరకాల ఏవియేషన్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.